రైతు వెళ్ళి నరేంద్ర అనే రైతు ఒకడు వెళ్ళి అయా నా పండించిన పంట ఉంది, పంటకి అమ్మాయి కార్యక్రమం చేస్తా ఉన్నాము, కానీ కొనేవాళ్ళు ఎవరు రావట్లేదు, ఆఫీసులో ఎవరు రావట్లేదు అని అడిగితే ఆ రైతుని 307 పెట్టించి జైల్లో పెట్టించి పెట్టి అది ఇది అమాయకత్వంతో చేసిందా, తెలియక చేసిందా? కాదు కదా. కాబట్టి దయచేసి ఏదైతే సాక్షి వారు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కానీ ఏదైతే ప్రయత్నిస్తున్నారో, అడగడానికి ప్రయత్నిస్తున్నారో, కథని సేల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో దయచేసి మానుకోవాలని వినవించుకుంటా ఉన్నాను. తప్పకుండా దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఇది తెలంగాణలో తప్పకుండా ముందుకు వెళ్తుంది. దీనికి సీరియస్ గానే వెళ్తుంది. తప్పకుండా అరెస్ట్ అయ్యే కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే దీంట్లోంచి బయటపడే అవకాశమే లేదు. చేసింది తప్పు పని. ఇటువంటి తప్పు పనులు చేసినప్పుడు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. పెద్దవారు చెప్పినట్లు, కన్నా గారు చెప్పినట్టు చట్టం తను చేసుకుంటే వెళ్తుంది. దీంట్లో మేము కానీ ఇంకోరు కానీ ఎవరు చేస్తున్నా ఇది డబ్బిచ్చి అని కొనుక్కుంది, డబ్బిచ్చి సమస్యను కొనుక్కుంది. డబ్బిచ్చి తప్పుడు పని చేసిన వ్యక్తి ఆయన ఎదురెళ్ళి ఇదిగో లాక్కోడానికి ప్రయత్నిస్తే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఇది ఆయన తెచ్చుకుంది నెత్తి మీదకి, ఇది ఎవరు చేసింది కాదు. కాబట్టి దీనికి తప్పకుండా ఆయన శిక్ష పడుతుందని ఆశ.